సత్యవేడు నియోజకవర్గం బిఎన్ కండ్రిగ మండలం పల్లమాల పంచాయతీ ప్రజలు 120 ఓట్ల మెజార్టీతో గెలిపించి నన్ను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణపడి ఉంటాను అని తెలియజేసిన పల్లమాల పంచాయతీ సర్పంచ్ జొన్నల గోపాల్ రెడ్డి ప్రభుత్వం మారడం వలన నిధుల కొరత వలన కొన్ని పనులు చేయలేకపోయినానని తెలియజేస్తూ పల్లమాల పంచాయతీ నందు గత 5 సంవత్సరాలుగా 750 పైచిలుకు సీసీ రోడ్ల నిర్మాణం, నాడు నేడు పథకం కింద హైస్కూల్ మరియు ఎలిమెంటరీ స్కూల్ నందు భవనం మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, మినరల్ వాటర్, ఫర్నిచర్, మరుగుదొడ్లు, పెయింటింగ్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే పల్లమాల పంచాయతీ నందు 6 కొత్త మోటార్లు, చేతి బోరు 2 నిర్మించడం జరిగిందని తెలిపారు. పల్లమాల పంచాయతీ నందు మొదటగా 60 పోల్స్ ఉంటే జొన్నల గోపాల్ రెడ్డి సర్పంచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 160 పోల్స్ లైట్లు నిర్మించారు. అంగన్వాడీ సెంటర్ కు నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కంటి వెలుగు కింద 160 మందికి పైగా వృద్ధులకు కంటి అద్దాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా పల్లమాల పంచాయతీ నందు కరోనా సమయంలో పాఠశాల నందు 10 బెడ్లు ఏర్పాటు చేసి ఆక్సిజన్ ను అందించడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పల్లమాల పంచాయతీ సర్పంచ్ జొన్నల గోపాల్ రెడ్డి తెలియజేస్తూ ప్రసంగించారు. 2021 సంవత్సరంలో నన్ను మా మీద నమ్మకంతో పల్లమాల గ్రామంలోని 8 హ్యాబిటేషన్ల ప్రజలు మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకున్నందుకు వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో 2 గవర్నమెంట్లు మార్పు వలన అనుకున్న పనులు చేయలేకపోయాము. కానీ ఈరోజు కూడా నాకు తగినన్ని ప్రభుత్వం సహకరించకపోయినా కూడా సరే కొన్ని పనులు పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిగా మనకు ఎవరు కానీ స్థలం ఇవ్వకపోయినా కానీ సరే హాస్పిటల్కి, రైతు భరోసా కేంద్రం అయితే ఏమి, అదేవిధంగా ఒక సచివాలయానికి అయితే ఏమి ఈ బిల్డింగ్లని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా త్రాగునీటి విషయానికి వస్తే శుద్ధమెట్టకి కనీసం దాదాపుగా ఒక స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పటికీ అక్కడ చేతి బోరు మీదనే ఆధారపడి ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి దాదాపు 2 కిలోమీటర్ల నుండి వారికి త్రాగునీరు తీసుకొచ్చి పైప్ లైన్ ద్వారా ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పచ్చలమ్మ కాలనీకి దాదాపుగా 2 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా వారికి కూడా త్రాగునీరు కల్పించడం జరిగింది. అదేవిధంగా మన అరుంధతి వాడికి అయితే ఏమి, పాపనాయుడు గుంటకైతే ఏమి, ఇతర పల్లమాల కండికి అయితే ఏమి, ఇట్లా అన్నిటికీ కూడా రోడ్డు వసతులు కల్పించడం అయింది. అదేవిధంగా శుద్ధమెట్ట ఎస్టీ కాలనీకి కూడా సీసీ రోడ్డు వసతి కల్పించడం అయినది. అదేవిధంగా కరెంటు పోల్స్ దాదాపు అన్నిటికీ సింగిల్ ఫేస్లో ఉండి పాత పోల్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని పోల్స్ అన్నీ మార్చి 3 ఫేస్ ఇచ్చి అన్ని కొత్త లైట్లు ఏర్పాటు చేయడం అయింది. దాదాపుగా 8 హ్యాబిటేషన్లలో పంచాయతీ పెద్ద పంచాయతీ, అందుకని అనుకున్న పనులు కూడా మనకు ఫండ్స్ తక్కువ వచ్చినా కూడా సరే పనులు వచ్చిన ఫండ్స్ని సక్రమంగా ఉపయోగిస్తూ అందరికీ మన్ననలు పొందడం జరిగింది. కాబట్టి మీరందరూ నాకు సహకరించినందుకు ఈ 5 సంవత్సరంలో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను అనుకున్న పనులు పూర్తిగా సాగినందువల్ల ఇవన్నీ పని పూర్తి చేయాలంటే ఇంకొక అవకాశం వచ్చినప్పుడు జనరల్ వస్తే ఈసారి మాకు సర్పంచ్ అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ పనులని పూర్తి చేసి పల్లమాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఇప్పుడైతే త్రాగునీరుకు కానీ నెక్స్ట్ కరెంటు వీధి లైట్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా చేపల చెరువు ద్వారా వేలంపాటలు ఇంతకుముందు జరిగి ఎట్లంటే అట్లా రైతులకు అన్యాయం జరిగేది. చేపల వేలంపాటలు కూడా నిలుపుదల చేసి పేద సాధకు పట్టుకుని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ సైడ్ చెట్లు అయితే పెట్టించడం జరిగింది. రైతులందరికీ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా వారికి ముందుండి వారి సమస్యలని నా సమస్యలుగా స్వీకరించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి గ్రామంలోని నేను కూడా నివాసం ఉండి వారందరూ ఎప్పుడు ఎక్కడికి పిలిచినా వారందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. కాబట్టి ముందు కూడా సహాయ సహకారాలు అందాలంటే నాకు ఇంకొక అవకాశం ఇస్తే అనుకున్న పనులన్నీ మిగతా బ్యాలెన్స్ రోడ్స్ వర్క్స్ అయితే ఏమి అన్నీ పూర్తి చేసి తెలుగుగంగ కాలువ డైరెక్ట్ మన చెరువు దగ్గరికి వచ్చే ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద పనులు మిగిలి ఉన్నాయి. ఈసారి 2029 మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెద్ద పనులన్నీ కూడా పూర్తి చేసి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పల్లమాల ప్రజలకు మరియు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ నాయకత్వానికి రాజేష్ అన్న గారికి, ఎంపీ గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డికి పేరు పేరున వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ
అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్ జై జగన్ జనమని